హలో అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవాళ మేము వచ్చేసి బెంగళూరులో ఉన్న బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్ అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఈ జూ కొంచెం సిటీకి అవుట్స్కట్స్ లో ఉంటది కాబట్టి బెటర్ మీ ఓన్ ట్రాన్స్పోర్ట్ అయినా ప్రిఫర్ చేయండి, లేదంటే లోకల్ బస్సెస్ ఉంటాయి. బస్ స్టాండ్ కూడా పక్కనే ఉంటుంది జూకి. మీరు బస్కైనా వెళ్ళొచ్చు, కానీ మెట్రో మాత్రం అవాయిడ్ చేయండి, ఎందుకంటే డైరెక్ట్ మెట్రో లేదు. లోపలికి ఎంటర్ అయినాక కొంచెం ముందుకు నడిస్తే రైట్ సైడ్ లో మనకైతే టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. సో ఈ జూలో వచ్చేసి మొత్తం 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి బటర్ఫ్లై పార్క్, ఇంకోటి జూ అండ్ ఇంకోటి సఫారీ రైడ్. ఇప్పుడు మేము ఆ టికెట్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. మీరు ఈ మూడింటిని కలిపి ఒకటే కాంబోలా కూడా తీసుకోవచ్చు, లేదనంటే సపరేట్ గా అయినా తీసుకోవచ్చు. మేమైతే జూ ప్లస్ సఫారీ రైడ్ కి టికెట్ తీసుకున్నాము, బటర్ఫ్లై పార్క్ టికెట్ తీసుకోలేదు. అండ్ లోపల వచ్చేసి బోటింగ్ కూడా ఉంటది, దానికోసం కూడా మీరు టికెట్ ఇక్కడే తీసుకోవాలి. అండ్ సఫారీ రైడ్ కూడా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఏసీ బస్, నాన్ ఏసీ బస్, జీప్. ప్రతి దానికి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. మేము వచ్చేసి నాన్ ఏసీ బస్ ప్రిఫర్ చేసాము. నాన్ ఏసీ బస్కి వచ్చేసి గ్రిల్స్ ఉంటాయి అన్నమాట, మీకు నేను చూపిస్తాను రైడ్కి వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర వచ్చేసి ఒక సైడ్ సఫారీకి అండ్ ఇంకో సైడ్ జూకి అయితే ఎంట్రన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ అయితే జూలోకి ఎలో లేదు, సో ప్లీజ్ అవాయిడ్ ది ప్లాస్టిక్. మేమైతే ఫస్ట్ సఫారీ రైడ్కే వెళ్దాం అనుకున్నాము, కానీ ఫుల్ క్రౌడ్ ఉండే ఇంకెందుకులే కొంచెం టైం తీసుకొని సఫారీ రైడ్కి వెళ్దామని చెప్పేసి జూ చూద్దాంలే అని ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. ఫస్ట్ జీబ్రాలే కనిపించినుండే, భలే అనిపించినాయి నాకు. ఫస్ట్ టైం అనమాట నేను జీబ్రాలు చూడడం లైవ్లో. জলের বোতলের জন্য কি অবস্থা, এ মানে দেখতে পাচ্ছিস তো? একটু ওয়েদারটা ভালো লাগবে না? ఏంటి గాడిదలు కావే దుమ్ములు ఏంటి అయ్యి, అవేంటి? ఇక్కడైతే ఇలాగ ప్రతి ఒక్క యానిమల్ దగ్గర అయితే బోర్డ్స్ అయితే ఇలాగ సెట్ చేసి పెట్టారు, అంటే అది ఏ యానిమల్ అని చెప్పేసి. ఇది వచ్చేసి ఏషియాస్ లార్జెస్ట్ యాంటలోప్ అంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇంతకుముందు ఎక్కడా చూడలేదు. చూడడానికి మనకి కొంచెం జింకలాగే అనిపిస్తుంది, కాకపోతే కలర్ కొంచెం వేరేలాగా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇలాగ మధ్యలో అయితే మనకి రూట్ మ్యాప్ సెట్ చేసి పెట్టారు. మనం ఎక్కడున్నామో ఏంటి, ఏ యానిమల్స్ చూసాము, లేకపోతే ఇంకా ఏ యానిమల్స్ని చూడాలి అని కూడా మనం ఆ బోర్డులో చూసుకోవచ్చు. అండ్ జూ కూడా మేమైతే కంప్లీట్గా చూడలేదు, ఎందుకంటే మాకు మళ్ళీ సఫారీ రైడ్ కూడా ఉంది కాబట్టి అంత టైం లేకుండే. జూ మొత్తం చూడాలన్నా కూడా మినిమం 1 డే అయితే పట్టుద్ది, సో అంత టైం లేదు. ఇది వచ్చేసి టైగర్ స్పాట్. ఇక్కడైతే 2 టైగర్స్ ఉన్నాయి, బెంగాల్ టైగర్స్. ఒకటైతే కంప్లీట్గా పడుకుంది, ఇంకోటైతే ఏదో అలా చూస్తుంది. మంచి ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము, మంచి పడుకున్నాయి 2 కూడా. ఇదిగోండి, ఇక్కడైతే బల్లు వచ్చేసింది. అక్కడ ఒక చిన్న పాండ్ ఉంది, అందులో వాటర్ ఉన్నాయి అనమాట, పాండ్ లాగా ఉండి. ఆ వాటర్లోంచి అయితే వెళ్ళట్లేదు, అది ఎటు వెళ్ళట్లేదు, అటు సైడ్ వెళ్ళట్లేదు, ఇటు సైడ్ వెళ్ళట్లేదు, అందులోంచి కదలట్లేదు. మినిమం ఒక 10 మినిట్స్ నేనైతే అలాగే ఉన్నాను. ఇంకా అటు ఇటు చూస్తుండగా అప్పుడు లేచి బయటకు వచ్చిందనమాట. అదిగోండి, అటు ఇటు తిరుగుతూ ఉంది కొంచెం. ఇది వచ్చేసి ఆస్ట్రిచ్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే జూ మొత్తం నడవలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఉంటాయి. అది ఫ్రీ అయితే కాదు, మనం అమౌంట్ అయితే పే చేయాలి. దానికోసం అని చెప్పి మనం బయట టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోని అవసరం లేదు. మనం జూలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడైతే మనం ఎలక్ట్రికల్ వెహికల్కి టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్. ప్రతి ఒక్క యానిమల్ దగ్గర వెహికల్ని స్టాప్ చేసి చూసిన తర్వాతకి మళ్ళీ వేరే యానిమల్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. అండ్ ఇందాక నేను బోటింగ్ అని చెప్పాను కదా, ఇదే అనమాట ఆ బోటింగ్. నెక్స్ట్ మేమైతే హిపోపోటమస్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాము.
ఆ అందమైన ఫేస్ని ఒక్కసారన్నా చూద్దామంటే అస్సలు చూడనివ్వలే మమ్మల్ని. అసలు లెగట్లేదు ఆ వాటర్లోంచి. ఏమన్నా ఆ బాడీ ఒక్కటే కనిపిస్తుంది. మినిమం 10 మినిట్స్ వెయిట్ చేశాను నేను. ఇంక ఇది కుదరలే అని చెప్పేసి పక్కకైతే వచ్చేసాను. పక్కన ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఒక 4-5 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. అప్పుడు భలే ఆడుకుంటున్నాయి. ఒక బేబీ ఎలిఫెంట్ ఇంకా మదర్ ఎలిఫెంట్ 2 ఫైట్ చేసుకున్నాయి అనమాట. ఆ క్లిప్ నేను మిస్ అయ్యాను. సరిగ్గా తీద్దాము అనే టైంకి అవి స్టాప్ చేసి, అక్కడ చూడండి ఒక ఎలిఫెంట్ చాలా యాక్టివ్గా ఉంది, అదే అనమాట. భలే ఆడుకున్నాయి అసలు, ఒక్క దాని మీదకి ఒకటి ఎక్కి. ఇప్పుడంతా కూడా బర్డ్స్ స్పాట్ అనమాట. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అన్నీ కనిపిస్తాయి మనకి. మనం బేసిక్గా నార్మల్ నెమలి కురువిప్పడం చూడడమే చాలా రేర్ కేసెస్ అనమాట. ఇక్కడ వచ్చేసి వైట్ నెమలి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, నేను వెళ్ళేసరికి కరెక్ట్గా కురువిప్పింది మొత్తం కూడా. అసలుకి చాలా అంటే చాలా అందంగా అనిపించింది. చూడండి చాలాసేపు అలాగే ఉంచింది. చాలా బాగా అనిపించింది, వర్త్ అనిపించింది నాకైతే. ఇంకా దీని తర్వాత మేము లంచ్ చేసి సఫారీ రైడ్కి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన రోజు పబ్లిక్ హాలిడే కాబట్టి ఫుల్ రష్ ఉండే. మీరు కనుక రావాలి అనుకుంటే బెటర్ వీక్ డేస్లో రావడానికి ట్రై చేయండి. రైడ్కి వెళ్ళాలంటే ఇక్కడ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్ది. ఇవన్నీ వచ్చేసి స్లాట్స్ అనమాట. 1 by 1 పంపిస్తారు. ఇక్కడ మనం వెయిట్ చేయాలి కూర్చొని, మన టర్న్ వచ్చేంత వరకు కూడా. హాయ్ చెప్పు. సో ఇందాక నేను చెప్పా కదా నాన్ ఏసీ బస్ అని చెప్పేసి, ఇదే అనమాట ఆ బస్. ఇలా గ్రిల్స్ అయితే ఉంటాయి విండోస్కి. సో సఫారీ రైడ్ ప్రైస్ చెప్పలేదు కదా మీకు ఇందాక. అడల్ట్కి వచ్చేసి 350, చిల్డ్రన్కి వచ్చేసి 200. అదే వీకెండ్స్లో కానీ పబ్లిక్ హాలిడేస్లో అయితే 50 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ ఫస్ట్ జూలోకి ఎంటర్ అవ్వడంతోనే మనకి జింకలు అయితే కనిపిస్తాయి. బోత్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట. చాలా బల్క్లో ఉంటాయి జింకలు. అండ్ మీకు కిడ్స్ ఉంటే కనుక కంపల్సరీ ఒకసారి అయితే జూకి విజిట్ చేయండి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్ అనమాట. మాకు రైట్ సైడ్లోనే ఉంది. చాలా దగ్గర నుంచి చూసాం మేమైతే ఎలిఫెంట్ని. ఇది ఒకటే సపరేట్గా ఉంది, అంటే గుంపులో లేకోకుండా సపరేట్గా ఉందన్నమాట. మాకు రైట్ సైడ్లో ఉంది. అండ్ ఇవి వచ్చేసి మాకు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి ఎలిఫెంట్స్. గుంపుగా ఉన్నాయి. అండ్ వాటర్లో కూడా ఇంకా చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫారెస్ట్లో యానిమల్స్ అన్నీ కూడా కంబైన్ అయ్యి అయితే ఉండవు, జోన్స్ లాగా ఉంటాయి అన్నమాట. అంటే యానిమల్కి యానిమల్ సపరేట్గా అయితే ఉంటాయి. ఇలాగా మధ్య మధ్యలో మనకి ప్లేట్లు అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనము ఎలుగుబంటి జోన్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి అక్కడ ఎలుగుబంటి కనిపిస్తుంది కదా. చాలా ఎలుగుబంట్లు అయితే ఉంటాయి, కానీ మాకైతే ఒక్కటే కనిపించింది. బస్ డ్రైవర్స్ కూడా ఏంటంటే అంత హడావిడి చేయరనమాట. అంటే మనము కూడా ఎంతో ఎగ్జైట్మెంట్ తోటి వస్తాం కదా రైడ్కి. సో వాళ్ళు కూడా ఫాస్ట్గా ఏం తీసుకెళ్లరు. కొద్దిసేపు వెయిట్ చేస్తారనమాట ప్రతి ఒక్క యానిమల్ దగ్గర కూడా. మనము చూసి కొన్ని ఫొటోస్ తీసుకుంటాము, వీడియోస్ తీసుకుంటాము. కొంతమంది అయితే వాళ్ళే ఫోన్ తీసుకొని నేను తీస్తాను ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళే తీస్తున్నారు. బాగా అనిపించింది నాకు. అండ్ ఇది వచ్చేసి లెపర్డ్. ఇది చాలాసేపు ఇక్కడైతే మినిమం ఒక 3 మినిట్స్ వరకు అలాగే ఉంచాడు బస్సు. చాలాసేపు ఉంచాడు. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి లెపర్డ్స్, కాకపోతే అవి కొంచెం దూరంలో ఉన్నాయి. ఇది వచ్చేసి కొంచెం దగ్గరలో ఉందన్నమాట. సో ఫైనల్లీ ది ఫారెస్ట్ కింగ్ అయితే వచ్చేసాడు అనమాట. ఇంతసేపు మనం దేనికోసం అయితే వెయిట్ చేసామో అతనైతే వచ్చేసాడు. లయన్ అయితే వచ్చేసింది. చూడండి, నేనైతే ఫస్ట్ టైం అనమాట లయన్ని ఇంత దగ్గరలో చూడడము, లైవ్లో చూడడము. జస్ట్ కొంచెం దూరంలోనే ఉంది మాకు, ఫ్రంటే కదా మేము కూర్చుంది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది అనమాట. అసలుకి ఇంత భయం వేస్తుంది, అలాగే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. 2 లయన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొక లయన్ కూడా ఉంది. డ్రైవర్ కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే వాళ్ళు అసలుకి చాలాసేపు ఆపారు వాళ్ళు కూడా. ఇంకా లయన్ని చూడగానే బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా ముందుకు వచ్చేసారనమాట. నేను వీడియో తీసుకుందామంటే కూడా వెనక నుంచి తోసేస్తున్నారు. నేను పడిపోతూ లేస్తూ వీడియో తీశానమాట. అలా ఉంది. అదేంటంటే బ్యాక్ సైడ్ వెళ్ళట్లేదు, ఫ్రంట్లోనే ఉండింది. బ్యాక్ సైడ్ వెళ్తే బ్యాక్ సైడ్ వాళ్ళు కూడా చూసేవాళ్ళేమో. మేబీ ఫ్రంట్లో ఉండడం వల్ల
బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళంతా కూడా ముందుకు వస్తున్నారు. ఇది వచ్చేసి ఇంకో లయన్, మేబీ అది లోపలికి వెళ్ళే టైం అనుకుంటా అక్కడే తిరుగుతూ ఉంది. ఒకటేసారి హెడ్ ఇలా టర్నింగ్ ఇచ్చింది, మాకైతే మస్తు భయం వేసింది. మళ్ళీ అది తిరుగుతానే ఉంది. మనం నార్మల్ బెంగాల్ టైగర్స్ని చూస్తాం కానీ ఈ వైట్ టైగర్స్ అయితే రేర్ కదా. అది ఆవలిస్తుంది చూడండి, దాని నోరు అయితే ఇంత పెద్దగా వచ్చింది. టైగర్ ఎంత సాలిడ్గా ఉందంటే అంత సాలిడ్గా ఉంది. మా బస్ ముందు నుంచి అటు వెళ్తుంది అనమాట. ఇటు సైడ్ ఏమో వైట్ టైగర్ ఉంది, అటు సైడ్ ఏమో నార్మల్ బెంగాల్ టైగర్ ఉంది. రెండు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. మీరు బెంగళూరులో ఉంటే కనుక, లేదంటే మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా బెంగళూరుకి వస్తే కనుక కంపల్సరీ జూకి అయితే తీసుకెళ్ళండి. వాళ్ళు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ టైగర్ స్పాట్ వచ్చేసి లాస్ట్ అనమాట. ఇక్కడతోటి మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాము.